మందు సీసాల కేసు జయంగా మస్తు పరిశానైర్రు ఢిల్లీ ముఖ్యమంత్రి. చక్కెర రోగం ఉన్నదని చెప్పినా పట్టుకపోయి లోపటేసిర్రు. బెయిల్ కొరకు తిప్పలబడ్డా ఇన్నొద్దులు పనిగాలేదు. కానీ అట్లిట్లా ఆఖరికి సుప్రీంకోర్టు సార్లు కనికరం చూపించిర్రు. ఓ దిక్కు ఎలక్షన్ల ప్రచారం నడుస్తుంటే ముఖ్యమంత్రి లోపటుంటే ఎట్లయితది అని అనుకుర్రో ఏమో గాని ఆఖరికి కేజ్రీవాల్ ముఖం తెల్లగైంది. ఫ్యాన్ రరుసుకునొద్దాం. మందు సీసాల కేసు మరలబడి మందిని పరేషాన్ చేస్తున్నది. ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సారు, కవితక్క సొంటోళ్లు చాలా మంది జైల్లో పడ్డ ముచ్చట అందరికి కలుకున్నదే కదా. అగోగా కేసులో బెయిల్ ఓట్లు దగ్గర పడుతున్నాయి, పొల్లగాళ్లకు పరీక్షలు ఉన్నాయని ఎన్ని మాటల దండాలు దశకాలు పెట్టుకున్నా ఒక్క పాలంటే ఒక్క పాలి కూడా బెయిల్ అని ఢిల్లీ పెద్ద కోర్టోళ్లు మరి ఏమనుకున్నారో ఏమో. కేజ్రీవాల్ సార్కు నడవంతరపు బెయిల్ ఇచ్చిరాట. జూన్ 1వ తారీఖు దానికనే బయట ఉండేది. ఏమన్నా అటు పనులు ఉంటే చూసుకొని ఓట్లు ఒడవంగానే మళ్ళా జైలుకు రావాలని ఆర్డర్లు వేసిరాట. అంటే 2వ తారీఖు పోయి సరెండర్ అయి జైల్లో చేరాలన్నట్టు. ఈ ఓట్లలో గెలిచేదేవలో ఓడేదేవలో తెలిసేది దానక. అంటే జూన్ 5వ తారీఖు దానక బెయిల్ ఇయ్యాలని లాయర్ మొత్తుకున్నా ససే మీరా అన్నారట కోర్టోళ్ళు. ఇంకో పెద్ద ముచ్చట ఏందంటే ప్రచారం కూడా చేసుకోవచ్చు అన్నారట. అందుకనే పొరక పార్టీ వాళ్ళు పొరక సంబరాలు చేసుకుంటున్నారు. ఇది ఇటు మందు సీసాల కేసులో కేజ్రీవాల్ సార్ జైలుకు పోయి 50 రోజులైంది. నడమ ఎన్ని మాటల బెయిల్ కావాలని అడిగినా ఇయ్యకపోగా బయటికి పంపించేదే లేదన్నట్టు లోపలికే తోలుతున్నారట. ఎప్పుడన్నా కాదంటారు గాని తీపి రోగం తిరగబడుతుందంటే కాదంటారా. నాకు తీపి రోగం ఉన్నది, నానా తిప్పల పెడుతుందని బెయిల్ కోరిండట. అందుకనే కావచ్చు మందు సీసాల కేసులో తీహార్ జైల్లో పడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్కు పెద్ద కోర్టోలు నడమంత్రపు బెయిల్ ఇచ్చిర్రు అనుకుంటున్నారట చాలా మంది దానక. అంతకంటే ముందుగా తీపి రోగం తిప్పల పెడుతుందని చెప్పుకునే తందుకే జైలున్న కేజ్రీవాల్ సారు మామిడి పండ్లు కోసుక తింటుండనేటి ముచ్చట ఈడీ ఆఫీసర్లే చెప్పానుండే కదా. ఆగో ఇప్పుడు సార్కు బెయిల్ వచ్చేటాళ్లకు గా తీపి రోగాన్ని అడ్డం పెట్టుకునే బయటపడ్డాడు అనుకుంటున్నారట పడిపడనోళ్ళు. ఇట్టకి 50 రోజుల సంది జైల్లో ఉండుకుంటూనే పాలన సాగించిన కేజ్రీవాల్ సార్కు ఎట్టయితే బెయిల్ అయితే ఇచ్చిరు గాని మరి ఓట్ల ప్రచారంలో సార్ పబ్లిక్ కాపాడి ముచ్చట్లు చెప్తాడు. గా ఓట్లలో సార్కి ఎంత పాయిది ఉంటది అనేది చూడాలిగా.